నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం బలపక్షం. తిథి సప్తమి ఉదయం 11:44 తదుపరి అష్టమి. నక్షత్రం ధనిష్ట ఉదయం 7:31 తదుపరి శతాభిషం. వర్షం మధ్యాహ్నం 2:19 నుంచి 3:50 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:03 నుంచి 10:54 వరకు. మళ్ళీ మధ్యాహ్నం 3:14 నుంచి 4:06 వరకు. అమృత గడియలు రాత్రి 11:25 నుంచి 12:55 వరకు. రావుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5:43, సూర్యాస్తమయం సాయంత్రం 6:41. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే ఢిల్లీలో 52.3 డిగ్రీలు దేశ రాజధాని చరిత్రలో ఇదే అత్యధికం అని చెప్తున్నారు. ఉత్తరాది అంతా బాణుడి ఉగ్రరూపం. వేసవి తీవ్రతతో ఢిల్లీ నగరం అట్టడిగిపోతుంది. దేశ రాజధాని పరిధిలోని ముగేష్పూర్లో బుధవారం 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. అంచెలంచెలుగా ఆరోగ్యం. గాడి తప్పిన జీవనశైలిని ఒక్కసారిగా మార్చడం కష్టమే. రోజుకు 10 నిమిషాలతో వ్యాయామం ప్రారంభించాలి. 3 వారాల్లో 30 నిమిషాలకు పెంచాలి. ఆహార నియమాలకు అదే సూత్రం. ప్రఖ్యాత వైద్య సంస్థ మయో క్లినిక్ అధ్యయనంలో వెల్లడించారట. 1200 ఫోన్లు ట్యాప్ చేశాం. వాళ్ళ మాటలు రహస్యంగా విన్నాం. డిసెంబర్ 4న ఎస్ఐబిలోని ఆధారాలను 45 నిమిషాల ధ్వంసం చేశాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రణీత్ర వాగ్మూలం తాను ఒక్కడినే 8 ఫోన్ నంబర్లు వినియోగించినట్లు వెల్లడించారట. జయ జయ హే తెలంగాణ స్వరాలకు తుది మెరుగులు. 13.30, 2.30 నిమిషాల నిడివితో 2 గీతాలు రూపకల్పన. రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులపై కసరత్తు చేస్తున్నారట. అదే శ్రీ కీరవాణి రుద్ర రాజేశంలతో సీఎం రేవంత్ భేటీ. చిహ్నంపై నేడు వివిధ పార్టీలతో ప్రత్యేక సమావేశం కానున్నారట. ఫోన్ ట్యాపింగ్ తీవ్ర నేరం. సిబిఐ దర్యాప్తునకు అప్పగించాలి. ఢిల్లీ పెద్దల ఒత్తిడితోనే రేవంత్ రెడ్డి వెనుకడుగు అంటూ కె లక్ష్మణ్ తెలిపారట. ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు తిరుపతన్నల బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా వేశారట. అధ్యాపకుల కొరత, అధ్వానంగా వసతులు. జూన్ 1న ఇంటర్ విద్యా సంవత్సరం ప్రారంభం. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో దారుణ పరిస్థితులు. సమస్యల నడుమ చదువులు సాగేదెలా అంటున్నారు. ఓట్ల లెక్కింపునకు 1855 టేబుళ్లు. 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో 24 రౌండ్లలో లెక్కింపు. అత్యల్పంగా 3 చోట్ల 13 రౌండ్లు. లోక్సభ ఎన్నికల ఫలితాలకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుందంటూ ఆ వివరాలు ఇచ్చారు. అలాగే రఫా నడిబొడ్డుకు ఇజ్రాయెల్ ఆమస్తో కొనసాగుతున్న ఓరాఓరి. నగరానికి వీణ 10 లక్షల మంది పాలస్తీనియన్లు. రాయబాన్ని ఉపసంహరించుకున్న బ్రెజిల్ అని చెప్తున్నారు. నగదు రహిత చికిత్సపై గంటలోపే నిర్ణయం. చివరి బిల్లు చెల్లింపు 3 గంటల్లో బీమా సంస్థలకు IRDAI ఆదేశించిందట. ఆరోగ్య బీమా పాలసీలపై కొత్త నిబంధనలు జారీ చేసిందట. అధ్యాపకుల కొరత, అధ్వానంగా వసతులు. జూన్ 1న ఇంటర్ విద్యా సంవత్సరం ప్రారంభం. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో దారుణ పరిస్థితులు. సమస్యల నడుమ చదువులు సాగేదెలా అంటున్నారు. నా ఇంటికి నేనే వెళ్తా. ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహర్ జిల్లా నారోల్లో బుధవారం గంగానది కాలువ నుంచి బయటకు వచ్చిన 10 అడుగుల భారీ మొసలు తిరిగి నీళ్ళలోకి వెళ్లే క్రమంలో అని చెప్పేసి వివరాలు ఇచ్చారు. 3 నుంచి 19 వరకు బడిబాట. పాఠశాల పిల్లల నమోదు కోసం నిర్వహించే బడిబాట కార్యక్రమం తేదీలో మార్పులు చేశారట. నాలా ఇలా నీళ్లు పోయేదెలా అంటూ ఆ చిత్రాన్ని ఇచ్చారు. పేరుకుపోయిన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు, కిలోమీటర్ల మేర స్తంభించిన మురుగు, భరించలేని వాసన, ఇలా చూడటానికే భయపడేలా ఉన్న నాలాలు అని చెప్పేసి చెప్తున్నారు. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే తెలంగాణ 10 ఏళ్ల ఉత్సవాలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ల హడావిడి. దశాబ్ది దగ్గరంటూ అధికారంలో ఉండటంతో తమ ముద్ర వేసుకునేందుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ ఆర్భాటంగా వేడుకల నిర్వహణకు ప్రణాళిక సోనియాకు ఆహ్వానించారట. అధికారిక గేయం ఎంపిక, అధికారిక చిహ్నానికి మార్పులపై కసరత్తు. గత ఏడాది 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలను నిర్వహించిన నాటి బీఆర్ఎస్ సర్కార్ అధికారం కోల్పోవడంతో ఇప్పుడు పార్టీ పరంగా 3 రోజుల పాటు ముగింపు వేడుకలు. కేసీఆర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీకి ప్రణాళిక. రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు. అధికారిక చిహ్నాలను మారుస్తుండడంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారట. ఢిల్లీ 52.9 నమోదైందన్న IMD నిర్ధారణ కాలేదన్న రిజిజు అంటూ వార్తించారు. రోహిణి బగబగలు అంతంతే. ఈ కడితేలో సాధారణంగా 43 నుంచి 46 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు. కానీ ప్రస్తుతం కాస్త తక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదు. రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం తగ్గుదల. రానున్న 2 రోజుల్లో పెరిగే ఛాన్స్ ఉందని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపిందట. కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవ ర్యాలీ. జూన్ 1న 10,000 మందితో గన్ పార్క్ నుంచి అమరజ్యోతి వరకు ఊరేగింపు. 2న బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయంలో జెండా ఆవిష్కరణ. తర్వాతి రోజు జిల్లా కేంద్రంలో వేడుకలు, సేవా కార్యక్రమాలు. బీఆర్ఎస్ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల కమిటీ భేటీలో నిర్ణయాలు తీసుకున్నారట.
వివరాలను వెల్లడించిన మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. లోగో మార్పిడిపై బీఆర్ఎస్ నిరసన. నేడు చార్మినార్ వద్ద కేటీఆర్ ఆధ్వర్యంలో ధర్నా. వరంగల్లోనూ నిరసన తెలపాలని యోచనాట. నగలు ధరిస్తే నో ఎంట్రీ. గ్రూప్ 1 పరీక్షపై అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ సూచనలు. చెప్పులు మాత్రమే ధరించాలి, బూట్లు వేసుకొని రాకూడదు. పరీక్ష సమయానికి గంటన్నర ముందు నుంచే లోనికి అనుమతి. పరీక్షకు అరగంట ముందే గేట్లు మూసివేత. జూన్ 9న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రిలిమ్స్. 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు హాల్ టికెట్లు జారీ చేయనున్నారట. 1000 నుంచి 1200 ఫోన్లు ట్యాపింగ్. ప్రతిపక్షాలకు నిధులిస్తున్న సంస్థల డబ్బు స్వాధీనానికి ప్రత్యేక ఆపరేషన్లు. ఈసీని తప్పుదోవ పట్టించి ఈ నగదును అవాలా రంగు. సీసీ కెమెరాలు ఆఫ్ చేసి ఆర్డీ డిస్కులు బయటకు తీశారు. 50 ఆర్డీ డిస్కులను ఎలక్ట్రానిక్ కట్టర్తో కట్ చేసి మూసీ నదిలో పడేశారు. డీఎస్పీ ప్రణీత్ రావు వాగ్మూలంలో కీలక అంశాలు వెల్లడయ్యాయట. సడలింపును సరిదిద్దండి. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్కు వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు. పోస్టల్ బ్యాలెట్ నిబంధనల మినహాయింపులపై ఆక్షేపణ. ఈసీఐ నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ఎన్నికల ప్రధానాధికారి సడలింపు. అటెస్టింగ్ అధికారులు అని చెప్పేసి వివరాలు ఇచ్చారు. ఇది పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తిరస్కరించేందుకు దారితీస్తుందంటూ ఆందోళన. సడలింపు ఉత్తర్వులను తక్షణమే సమీక్షించి తగు నిర్ణయం తీసుకోవాలని వినతి. పోలీసుల అదుపులో 3 తహసీల్దార్లు ఆ అంశాన్ని ఇచ్చారు. ప్లాస్టిక్ ఫ్రీ జోన్గా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్. మెడికల్ షాపులపై దాడులు. వివిధ ప్రాంతాల్లో ఔషధాల ధరలు ఎక్కువ చేసి విక్రయించడం. తప్పుడు లేబుళ్లతో చేసిన ఉల్లంఘనలపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కూడా జల్లిపించింది అంటూ వార్తిచ్చారు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఆత్మమును ఎరిగించి సకల జీవులను ప్రేమించే దయగల సాయి భాసించే. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. 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 పంచసూనమను పాపములు భిక్ష రూపమున గ్రహించి పంచసూనమ फार प्रेम ओढीत विडी अथवा चिलीम त्या चिलीमीची सेवा ही निस्सीम बहुधा निर्धूम्र नसेती. पुढे आले कोणाचे मना रिक्त हस्ते दक्षिणे विना जावे कैसे संत दर्शना तदर्थ दक्षिणा ते घेत. दिडकी दिधल्या घालीत खिसा ठेविता कोणी ढबू पैसा परत करीत जैशाचा तैसा क्रम हा ऐसा बहुकाळ. परी पुढे काही काले साई बाबांचे महात्म्य वाढले भक्तांचे थवे येऊ लागले पूजन चालले विधिपूर्वक नाही पूजेची सांगता जाण सुवर्ण पुष्प दक्षिणे वीण हे तो नित्य पूजेचे विधान पूजका प्रमाण ठाऊके. राज्याभिषेक सिंचना अथवा संपादिता पदपूजना पूजक आणि ती उपायना तैसीच दक्षिणा गुरुपूजे. उच्चादिवि दक्षिणावंत हिरण्यदा अमृतवंत हेमदाता शुद्धिमंत मंत्रवर्णात हे वचन. सौमंगल्य गंधदाने आयुष्यवर्धन अक्षतेने श्री ऐश्वर्य पुष्पतांबूलार्पणे दक्षिणेने बहुधनता. गंधाक्षत पुष्पतांबूल पूजा द्रव्यात जैसे मूल तैसीच दक्षिणा सुवर्णफूल बहुधन फल वितरिते. दक्षिणा लागे देवता पूजनी तैसीच तत्सांगता सिद्ध्यर्थजनी
व्रतोद्यापन वायनदानी हिरण्य लागे अर्पाया जगाची ही घडामोड पैशावरीच सारी मोड अब्रू नुकसानीची ही फेड फेडितात ही पैशाने हिरण्यगर्भ गर्भस्थ इत्यादी मंत्र उच्चारित देवपूजे सही दक्षिणा संमत संत पूजनीच कानको संत दर्शना जाता आपापुल्या ज्ञानानुसारता येते कोणाच्या काय चित्ता एकवाक्यता दुर्मिळ भजन भावार्थ कोणामनी कोणी संत परीक्षे लागुनी कोणी म्हणे मनीचे सांगुनी देईल जनी तो संत कोणी प्रार्थिती दीर्घायुता हस्ती हिरण्य संपत्ती मत्ता कोणी पुत्र पौत्रवत्ता अखंडित सत्ता मागती नवल बाबांची अगाध शैली जावोत कोणी कराया कुटाळी दुर्बुद्धीची होऊनी होळी चरण कमळी विनटत हे ही भाग्य नसलिया संचिती अनुताप तरी पावत चित्ती होऊनी निरभिमान निश्चिती दृढ प्रचिती पावत हे तो सर्व प्राकृत भक्त सर्वथैव प्रपंचासक्त दक्षिणादाने शुद्ध चित्त व्हावेत हे मनोगत बाबांचे यज्ञेन दानेन तपसा ही श्रुती आत्मज्ञानोत्सुका ही प्रती दक्षिणा प्रदान साधन युक्ती स्पष्ट वचनोक्ती सांगते भक्त स्वार्थी वा परमार्थी दोघांसी व्हावी इष्टप्राप्ती तरी दक्षिणा निज गुरु प्रति निज हितार्थी द्यावी की మరికొన్ని వార్తలు చూద్దాం. చేప పిల్లల చేయూత చేప పిల్లల పంపిణీపై నీలినీడలు కమ్ముకున్నాయి. మే నెల చివరికి వస్తున్న ఈ పథకంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనితో ఈ ఏడాది ఉచిత చేప పిల్లల పంపిణీ ఉంటుందా లేదా అన్న సందిగ్ధత ఏర్పడిందట. పోలీసుల అదుపులో 3 తహసీల్దార్లు అంటూ వార్తిచ్చారు. అలాగే మరికొన్ని వార్తలు చూసుకున్నట్లయితే స్కూటీ అంటే పాప, బైక్ అంటే బాబు, కోడ్ భాషలో పసికందుల విక్రయాలు, ఉత్తరాది రాష్ట్రాల్లో హైదరాబాద్ పోలీసులు తనిఖీలు, యూపీ, ఢిల్లీ, పూణే నగరాల్లోని మూటపై ఆరా. ఆ చిన్నారులు మా వద్ద క్షేమంగా ఉన్నారు. పెంపుడు తల్లిదండ్రులకు పిల్లలను ఇచ్చేది లేదు అంటూ కాంతి వెస్లీ తెలిపారట. ఇప్పట్లో స్థానిక ఎన్నికలు లేనట్టేనా అంటూ వార్తించారు. జూన్లో ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో సీఎం ప్రకటన. బీసీ జనాభా గణన, రిజర్వేషన్ల ఖరారుపై ఇంకా మొదలు కాని బీసీ కమిషన్ కసరత్తు. జనాభా గణన సుదీర్ఘకాలం సాగే అవకాశం. ఓటర్ల జాబితా ప్రకారమైన ఆగస్టు లేదా సెప్టెంబర్లోనే స్థానిక ఎన్నికల నిర్వహణకు అవకాశాలు. జనవరి చివరిలోనే ముగిసిన గ్రామ పంచాయతీ పాలక మండల పదవీకాలం. జూలై మొదటి వారంతో ముగియనున్న జిల్లా మండల పరిషత్ల కాల పరిమితి అని చెప్పేసి వార్తించారు. బెంగాల్లోకి అక్రమ వలసలు. వికసిత్ భారత్ సాకారం కావాలంటే వికసిత్ బెంగాల్ కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కరణ్ కాన్వాయ్ బీభత్సం. బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ కుమారుడు కైసర్గంజ్ బీజేపీ అభ్యర్థి కరణ్ భూషణ్ కాన్వాయ్ ఢీకొని 2 మృతి చెందారట. కేజ్రీవాల్ కు దక్కని ఊరట. మధ్యంతర బెయిల్ పొడిగింపు విషయంలో కేజ్రీవాల్ కు సుప్రీంలో ఊరట దక్కలేదు. ఆయన జూన్ 2న సరెండర్ కావాల్సి ఉందట. పాకిస్తాన్లో ఘోర ప్రమాదం. పాక్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు లోయలో పడి ఘటనలో 28 మంది ప్రాణాలు కోల్పోయారట. కసరత్తులు షురూ. మైదానంలో శ్రమించిన భారత క్రికెటర్లు తొలి రోజు ఫిట్నెస్ పై దృష్టి పెట్టారట. భారత్ అవుట్లుక్ పాజిటివ్, స్టేబుల్ నుంచి అప్గ్రేడ్. ఆర్థిక నిర్వహణ బాగుందన్న S&P అని చెప్పేసి తెలుపుతున్నారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. పాలన యంత్రాంగం ప్రక్షాళన. రాష్ట్రంలో జూన్ 5 నుంచి 7 వరకు పెద్ద ఎత్తున బదిలీలు. సిబ్బంది వివరాలు తెప్పించుకుంటున్న శాఖలు. సాగునీటి శాఖలో అంతర్గత ఉత్తర్వులు. కాకతీయ కళా తోరణం, చార్మినార్ తొలగింపు. ఆ 2 గుర్తులు సామాన్యులపై పెత్తనం చేసే ఆనవాళ్లుగా అభిప్రాయం. 1969 తొలి దశ ఉద్యమ స్మృతులకు స్థానం అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. ఢిల్లీలో 52.9 డిగ్రీలు. దేశంలోనే అత్యధికంగా ప్రపంచవ్యాప్త గరిష్టంలో 5వ స్థానం అని చెప్పేసి చెప్తున్నారు. బ్రాండెడ్ బీర్ల కొరత. ఉత్పత్తిలో 3వ షిఫ్ట్ కు అనుమతి ఇవ్వని ఎక్సైజ్ శాఖ. కొత్త బ్రాండ్ల పర్మిషన్ వైపే మొగ్గు. సోమ్కే కాదు టైట్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్సిటికాకు అనుమతి. డిమాండ్ ఉన్న వాటి సరఫరా అంతంతే అని చెప్పేసి చెప్తున్నారు. పత్తి విత్తనాలకు కొరత లేదు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు.
కొడుకును కాపాడబోయి తండ్రి అనంత లోకాలకు. ఏపీలోని బాపట్ల జిల్లా నల్లమడ వాగులో మునిగి 2 మృతి, మరో 2 వ్యక్తులు గల్లంతు. వీరు హైదరాబాద్ బాలనగర్ వాసులు అని చెప్పేసి చెప్తున్నారు. రూపాయలు 500 కోట్లు సర్కార్ భూమి స్వాహా. నిషేధిత జాబితాలోని భూమికి నకిలీ డాక్యుమెంట్లు. గంధంగూడలో 9.36 ఎకరాల ప్రభుత్వ భూమికి ధరణిని అడ్డు పెట్టుకుని పట్టాదారు పాస్బుక్లు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు చకచకా పావుల రాజకీయ నేతలు అని చెప్పేసి వార్తిచ్చారు. ఓటమి భయంతోనే బీఆర్ఎస్ కు 50 సీట్లు కూడా రావని సర్వేలో వెల్లడి. అలాగే మైనర్ వాహనాన్ని నడిపితే 25,000 జరిమానా. 1 నుంచి కొత్త నిబంధనలు. ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లకుండానే డ్రైవింగ్ లైసెన్స్. ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ 14 వరకు ఉచితమే అని చెప్పేసి చెప్తున్నారు. గంటలో నిర్ణయం తీసుకోవాలి. నగదు రహిత వైద్య సేవలపై ఆరోగ్య బీమా సంస్థలకు IRDAI ఆదేశం. అన్ని వర్గాల వారికి పాలసీలు అందుబాటులోకి తేవాలని సూచన. లిక్కర్ కేసులో అనుబంధ ఛార్జిషీట్కు కోర్టు ఓకే. 3 న్యాయస్థానం ముందుకు ఎమ్మెల్సీ కవిత. కాంగ్రెస్ తో బంధం శాశ్వతం కాదు. బీజేపీ ఓటమే మా ప్రస్తుత లక్ష్యం. కూటమిలో గెలుపు. కమలం గెలిస్తే ప్రతిపక్ష పార్టీలో అగ్రనేతలంతా జైలుకే అని చెప్పేసి ఆవేదనలు ఇచ్చారు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే చరిత్రను చెరిపివేసే కుట్ర. చరిత్ర ప్రస్తావన లేకుండా రాష్ట్ర చిహ్నాన్ని తుదిరుపు. తెలంగాణ తల్లి సోనియా అంటూ ఆ హెడ్లైన్ ఇచ్చారు. కాంగ్రెస్ తో దోస్తీ శాశ్వతం కాదు అంటూ కేజ్రీవాల్ వ్యాఖ్యలు. ఎండలకు తల్ల ఢిల్లీ 52.3 డిగ్రీల రికార్డు పగటి ఉష్ణోగ్రత నమోదు. దేశ చరిత్రలో ఇది అత్యధిక రీడింగ్ పై దర్యాప్తు అని చెప్పేసి IMD తెలిపింది. 24 గంటల్లో కేరళకు నైరుతి. వాతావరణ శాఖ వెల్లడి. OMR విధానంలోనే గ్రూప్ 1 ప్రిలిమినరీ. జూన్ 9 నిర్వహణ. నిమిషం లేట్ అయిన నో ఎంట్రీ. 1 నుంచి ఆల్ టికెట్లు. క్యాష్లెస్ ట్రీట్మెంట్ పై గంటలో నిర్ణయం. ఏమార్చే ఎత్తుగడ ట్యాపింగ్ అంటూ ఆవిరాలు ఇచ్చారు. రాష్ట్రంలో విత్తన విపత్తు. రాష్ట్రంలో కొత్తగా 27 రకాల బీర్లు అని చెప్పేసి దానికి సంబంధించి వివరాలు ఇచ్చారు. సోమ్ చీకటి కథ అని చెప్పేసి దానికి సంబంధించి వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూద్దాం. పసి మొగ్గలను చిదిమేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో బాలికలపై లైంగిక వేధింపులు. ఆందోళన కలిగిస్తున్న ఫోక్స్ కేసులు. ధరణి దరఖాస్తులకు మోక్షం. పోర్టల్లో ఆర్టీఓలు తహసీల్దార్లకు లాగిన్లు. చూచిరాతలకు పాల్పడిన 3పై కేసు. మౌలిక వసతులు కల్పించాలి అంటూ మరో వార్తిచ్చారు. మహిళలకు ఉపాధి. స్వయం సహాయ సంఘాలకు బాధ్యత. సిద్ధమవుతున్న ఏకరూప దుస్తులు. బంగారు భవితకు భరోసా. KGBVలో ఇంటర్మీడియట్ ప్రవేశాలు అని చెప్పేసి ఈ అంశాన్ని ఇచ్చారు. అనుమానం ఉంటే ఫిర్యాదు చేయాలి అంటూ సిపి తెలిపారు. బానుడి బగబగా. వేంపల్లిలో 44 డిగ్రీలు నమోదైందట. ఈనాం తీరును పరిశీలించిన ఢిల్లీ బృందం. ఆలయ భూములు వివరాలు సేకరణ అని చెప్పేసి DC తెలిపారు. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. ఉత్కంఠంగా ఎదురుచూపు. కౌంటింగ్ కు కౌంట్ డౌన్. పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఇంకా 5 రోజులే. సెగ్మెంట్ల బూత్ల వారీగా వచ్చే ఓట్ల విషయమై అభ్యర్థుల లెక్కలు. పసుపు పంట అభివృద్ధిపై ఎంపీ అరవింద్కు నివేదిక. విద్యార్థులకు ఇబ్బందులు కలగద్దు అని చెప్పేసి ఆవర్తించారు. ఉత్తమ సేవలు అందించిన అధికారులకు సన్మానం. ఈనాం అమలు తీరు పరిశీలన. బ్లాక్మెయిల్ చేసి భయపెట్టి స్కానింగ్ సెంటర్లో మహిళల అశ్లీల చిత్రాలు వీడియోలు తీసిన ఆపరేటర్. వాట్సాప్లో పోస్ట్ చేసి బెదిరింపులు. కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ జరుపుతున్న కమిటీ. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలంటూ ఆవర్తించారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలి. పాల్దా సొసైటీ చైర్మన్గా శ్రీనివాస్. గోల్డెన్ అవర్. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే వెంటనే స్పందించాలి. 1930 టోల్ ఫ్రీకి ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే సొమ్ము రికవరీ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే సాగుకు సన్నద్ధం. జిల్లాలో వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్న రైతులు. విత్తనాలు ఎరువులు కొనుగోలు చేసిన రైతులు. వర్షాలు పడగానే పంటలు వేసేందుకు ఏర్పాట్లు. నకిలీ విత్తనాలు అమ్మకుండా దుకాణాలను తనిఖీ చేసిన అధికారులు. అల్పోజలం పట్టివేత. 3 అరెస్ట్. పరారీలో ప్రధాన నిందితుడు. వైజాగ్ నుంచి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సరఫరా చేస్తున్నారట. ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు ప్రతిపాదనలు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో కొత్తగా ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు. 2 నెలల క్రితమే ప్రభుత్వానికి పంపించిన అధికారులు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా కళాశాల ఏర్పాటు. విశ్వవిద్యాలయంలో పీజీలో కొత్త కోర్సుల ఏర్పాటుకు ప్రయత్నాలు. జిల్లాలో లైట్ బీర్ల కొరత. లైట్ బీర్ల కోసం మందుబాబులు ఎదురుచూపులు. వైన్ షాపు యాజమాన్యంతో లైట్ బీర్ల కోసం గొడవ పడుతున్న మందుబాబులు. గతం కంటే తక్కువ సరఫరా చేసిన కంపెనీలు అని చెప్పేసి చెప్తున్నారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకుంటే చిహ్న భిన్నంపై ప్రజాగ్రహం. కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంపై సర్వత్రా మండిపాటు. చారిత్రక గుర్తులను తొలగిస్తే మరోసారి ఉద్యమిస్తామని హెచ్చరిక. పొద్దుగల విత్తనాలు వచ్చినా దొరకలేంటూ ఆవర్తించారు. వరి నోట్లు సురువైపోయాయి. ఒకరు కాదు 100లో బాధితులు. గర్భిణులు నగ్నంగా ఫోటోలు తీసిన కిరాతకుడు. నిందితుడి ఫోన్లో వందలాది వీడియోలు, స్కాన్ చిత్రాలు. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయట. ఆవిరాలు ఇచ్చారు. ప్రాణాలు తీసిన సెల్ఫీ. మంచిరాలో స్నానానికి వెళ్లి 2 మృతి చెందారు.
ఇవి ఈ రోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి BK6. तरीका हा तरी एक चमत्कार